లడ్డూలో కల్తీ జరిగింది, ల్యాబ్కి పంపించు, దీక్షలు చేస్తే లడ్డు అని పవిత్రం అయిపోద్దా? అవదు కదా. ఇలా నువ్వు ఎన్ని మూఢనమ్మకాలు, నువ్వు చేసే దీక్షలు ఎన్ని మూఢనమ్మకాలు, నీకు నమ్మకం ఉంది నువ్వు పాటించు, తప్పులేదు. అంతేగాని ఈ మాత్రం ల్యాబులు ఎందుకు, ఇంకా టెస్టులు చేయడానికి ల్యాబులు ఎందుకు? ఓ పని చేయండి, బాగా కాసిన పొలుగు ఉంటుంది, కలిసింది ఇందులో కలిసి అని చెప్పేసి పొలుగును పట్టుకోండి. మీకు కాలేదనుకో కలిసినట్టే. ఆ విధంగా కూడా టెస్ట్ చేసుకోవచ్చు. అది కూడా సన్నాహం మూలం గతంలో అది కూడా ఒక భాగమే. ఈ ల్యాబులు పరీక్షలు రాకముందు అలా పాలైతే సరిపోద్ది. ఇవన్నీ మత ఘర్షణలు లేపడానికి మామూలుగా అందరూ దాకా ప్రశాంతంగా బతుకుతున్నారు మనుషులు, వాళ్ళ మధ్యన మత కళాలు పెడతానికి ఇవన్నీ. ఆయనే అన్నాడు, టోపీ పెట్టుకుంటాడు, బిర్యానీ తింటాడు, నేను బీఫ్ తిన్నానంటాడు, మా నాన్న బీఫ్ తిన్నానంటాడు, మా నాన్న నాస్తికుడు, మా నాయనమ్మను దీపారాధన వెలిగిస్తే రాముల వారికి అందులో సిగరెట్ కాల్చుకునేవాడు అని అంటాడు. అలానే చిరంజీవి గారు కూడా అదే దారిలో ఉన్నాడు. అంత ఇదిగా నా దేవుడిని నమ్మాల్సినంత ఏం లేదు, మనిషి అంత మనిషి చేసుకునేది అని చెప్పి చిరంజీవి గారు అన్నాడు. నాగబాబు గారు అయితే బహిరంగంగానే ప్రకటించాడు, నేను నాస్తికుడిని, దేవుడిని నమ్మను అని బహిరంగంగానే ప్రకటించాడు. మీ ఇంట్లోనే ఇన్ని వ్యత్యాసాలు ఉన్నప్పుడు ఇద్దరు హిందువుల్ని పెళ్లి చేసుకున్నావు, వాళ్ళకి నీకు నచ్చలేదు, డైవర్స్ అయిపోయినాయి. ఖచ్చితంగా మూడో భార్య క్రిస్టియన్ కదా, నీ కూతురు క్రిస్టియన్ నువ్వే చెప్తున్నావు, ఇంకెవరో చెప్పవసరంలా. దీంట్లో నీకు మతాలు ఎక్కడ ఉన్నాయి? ఒకసారి చూస్తాను నాకు కులం లేదు మతం లేదు అంటావు, ఒకసారి చూస్తాను కులాన్ని చూపించి నాకు కులంతరం నన్ను ఎంచుకోండి అంటావు, ఇంకోసారి ప్రాంతీయ భేదాలు పెడతావు. నేను ఆంధ్రావాడిని, కనీసం నన్ను ఆంధ్రావాడిని గెలిపించండి అని చెప్పి రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టే మాటలు మాట్లాడతావు. ఇదంతా కరెక్ట్ అయితే కాదు. మరి ఆయన ఒక గౌరవమైన పదవిలో ఉండి, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏదో సందుల్లో గొంతుల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదిలాగా మాట్లాడుతున్నాడే తప్ప ఆయనకు 10 సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు సరైన రాజకీయ పరిపక్వత వచ్చినట్టయితే మాత్రం నాకేమనిపించలేదు. జగన్మోహన్ రెడ్డి హిందువులు ద్రోహి, హిందువులను చులకలను చూసే వ్యక్తి అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఎంతటి కరెక్ట్ అంటారు? ఇది చెప్తున్నాను కదా, హిందువు అంటే ఎవరో, హిందువు అంటే ఏం చేయాలి, ఏం పాటించాలి? వీళ్ళంతా హిందువులా? హిందువులు కంటే దానికి ఒక స్టాండర్డ్ బ్రాండ్ ఉందా? ఏమీ లేదు కదా. ఆ లెక్కకు వస్తే ఇదంతా వైదిక బ్రాహ్మణులు పెట్టిన, ఆర్య వైదికులు పెట్టిన ఇదన్నమాట. ఇది మనమంతా బౌద్ధులం, మనదే బౌద్ధ ధర్మం ఫస్ట్ నుంచి. ఈ దేశాన్ని మూల నివాసులు మనమే. ఈ ఆర్యులు వైదిక బ్రాహ్మణులు ఎక్కడి నుంచో వచ్చి నిదానికి ఇక్కడ తిష్ట వేసి వాళ్ళ మత ధర్మాలని మన మీద బలవంతంగా అంటగట్టి మనల్ని ఈ రకంగా వాళ్ళు చేస్తున్నారు. హిందూ అనే పదం ఎక్కడుంది? భారతం లేదు, భాగవతంలో లేదు, గీతలో లేదు, ఋగ్వేదంలో లేదు, వేదాల్లో ఎక్కడా లేదు. ఇది గత 150 సంవత్సరాల నుంచే కదా హిందూ పదం అనేది వాడుతున్నారు. హిందువులు అంటే దౌర్భాగ్యుడు అని చెప్పి చిరంజీవి స్వామి చెప్పాడు. ఆయన వెళ్ళి అడగండి మనం హిందువులా కాదా అని. ఆయన వేద పండితులు పురాణాలు చదివినాడు కదా ఆయన. మరి ఆయన హిందువా, ముస్లిమా, క్రిస్టియనా? చిరంజీవి స్వామి ఆయన హిందువులు అంటే దుర్మార్గులు అని చెప్పి అన్నాడు. మరి వాళ్ళకి వెళ్ళి సాక్షాత్కారం దండలు పెడుతున్నారు కదా మీరు. అది మీరు ఆలోచించుకోవాలి. హిందువు అంటే ఈ పాటించాలి అని మీరు చెప్పండి. హిందూ ధర్మంలో అందరూ సతీసాగమనం పాటించాల. బ్రాహ్మణులు, క్షత్రియులు వాళ్ళు మాత్రమే పాటించారు సతీసాగమనం అనేది. బాల్య వివాహాలు కూడా చేసుకోలేదు. బాల్య వివాహాలు అంటే ఏంటి? ఒకళ్ళ ఆస్తి ఇంకొకరికి పోకుండా, భర్త చచ్చిపోయి ఉంటే ఆ భార్య మీద ఆస్తి పక్కకి వెళ్ళిపోకుండా చేసేవాళ్ళు. ఈ రోజున ముండమోపించి, గుండు కొట్టించి, తెల్ల బట్టలు కట్టి ఒక మూలన కూర్చోబెట్టే పరిస్థితి లేదు. రాజ్యాంగం వచ్చింది. ఇలా చేస్తే జైల్లో పెడతారు. నువ్వు సతీసాగమనంలో ఏంటో చెప్పు ముందుగా. బాల్య వివాహం పాటిద్దాం మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నావా? అలా చేస్తే జైల్లో పెడతారు పాటించేవాళ్ళని. మీరు చెప్పండి, మళ్ళీ వెనక్కి తీసుకెళ్తారా దేశాన్ని? ఇవన్నీ కరెక్ట్మైన విషయాలేం కాదు. మీరు పునరాలోచించుకోవాలి. ఎవరి ధర్మం వాళ్ళు పాటిస్తారు. ఇది లౌకిక దేశం. మన రాజ్యాంగం ఏమని చెప్తుంది? మనది సెక్యులర్ కంట్రీ అని చెప్తుంది. ముందు లౌకిక దేశం అంటే ఏంటి, సెక్యులర్ అంటే ముందు అర్థాలు తెలుసుకోవాలి. అంతేగాని ఈ రాద్ధాంతం అంతా చేసి ఆయన హిందువు కాదు, నేను మాత్రమే అచ్చమైన హిందువుని అని చెప్పేసి ఇదంతా రాజకీయ కుట్ర. ఇదంతా ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వాలు ఏమంటే వాళ్ళు తేల్చుకోవాలి తప్ప ఈ సామాన్యులకు గలిబిలి చేసి అర్థం కాని భాషలో ఎవరికి కావాలండి కులాలు మతాలు? బయటకు వస్తే షేర్ ఆటో ఎక్కి అంటే అంత ఎవడో కులమో తెలియదు. మతం అంటావు నువ్వు. బయటకు వచ్చిన తర్వాత మత ప్రచారం దేనికి? నువ్వు నిజమైన భక్తి అయితే ఇంట్లో దండం పెట్టుకో. దేవుడవును సర్వంతర్యామి అంటాడు. నీకు ఎక్కడ దేవుడు ఉన్నాడు? బాత్రూంలో దేవుడు ఉంటాడు, బెడ్రూమ్లో దేవుడు ఉంటాడు, ఎక్కడికి వెళ్ళినా రోడ్డు మీద దేవుడు ఉంటాడు. నువ్వు దేవుడిని ఎలాగైనా తెలుసుకో, ఏ రూపంలో తెలుసుకో. గీతల కృష్ణుడు ఏం చెప్పాడు? నన్ను ఏ రూపంలో కొలిసినా నన్ను కొలిసినట్టే అన్నాడు. ఇంకా అలాంటప్పుడు ఇవన్నీ మీకెందుకు? ఈ హిందువుల్లోనే చాలామంది నిరీశ్వరవాదులు, ప్రతిమల్ని పూజించరు. వాళ్ళు మామూలుగా ఏదో శక్తి ఉందని చెప్పి అనుకుంటారు తప్ప ఆకారాలు పెట్టి కృష్ణుడు, శివుడు ఇవన్నీ ఏం పూజించరు. మరి మీరు హిందూ ధర్మం అంటే ఏంటి? మీరు ఏ ప్రాతిపదికన హిందూ అంటున్నారు? ఏ ప్రాతిపదికన సనాతన ధర్మం అంటున్నారు? ఏం లేదు. బౌద్ధం ఒక్కటే ఈ దేశం యొక్క మూల మతం. బౌద్ధం తర్వాత వచ్చిన నిన్నగాక మన సిక్కు, ఈ కర్ణాటకలో బసవుడు స్థాపించిన లింగాయత మతం, ఈ దేశ మతాలు. బ్రాహ్మణ మతము అలియాస్ హిందూ మతం, క్రైస్తవ్యం, ముస్లిం, ఈ 3 విదేశీ మతాలే. చరిత్ర చదువుకోండి.
ఏదో కథలు రాసిన పుస్తకాలు ఎవరు రాసిన పెడతాడు రాసేసిన పుస్తకాలు చదువుకుంటే చరిత్ర తెలియదు. అంబేద్కర్ గారు చెప్తారు, చరిత్ర తెలిసిన వాడే చరిత్రను తిరగరాయగలడు, చరిత్ర తెలియనివాడు చరిత్రహీనుడిగానే మిగిలిపోతాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిరుమలకి వెళ్ళాలంటే కూడా డిక్లరేషన్ పేపర్ మీద సంతకం పెట్టి వెళ్ళాలంటూ కూడా కూటమి నేతలు అంటున్నమాట. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు, మీరేం చెప్తారు? ఇదేం కరెక్ట్ కాదు. ఇది గతంలో కూడా ఎప్పుడు వెళ్ళిన సందర్భం లేదు కదా. ఆయన గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, అనేక సార్లు వెళ్ళి వచ్చాడు, పట్టు వస్త్రాలు ఇచ్చాడు, తలంబ్రాలు ఇచ్చాడు, పూజలు పురస్కారాలు ఇచ్చాడు. ఇప్పుడు గవర్నమెంట్ మారగానే ఈ కొత్త పాలసీ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇలా ఎంతమందిని గుర్తిస్తారు? హిందూ యాత్రల్ని ఎంతమందిని గుర్తిస్తారు? వాళ్ళకైనా సింబల్ వేశారా? అసలు ఒకటిగా చెప్పాలంటే హిందూ అంటే ఎవరు, దేన్ని బేస్ చేసుకొని హిందూ అంటారు? హిందువులు అందరూ తిరుపతి గుడికే వస్తున్నారా? రాని వాళ్ళు కూడా ఉంటారు. నాస్తికులు కూడా హిందువులే అంటారు. నాస్తికులు కూడా హిందువుల్లో భాగం. ఇప్పుడే కాదు, బుద్ధుడి కంటే ముందు చార్వాకులు ఉన్నారు, బుద్ధుడు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా నాస్తికులే వీళ్ళు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, గత ప్రభుత్వంలో నేను ఎన్నోసార్లు దర్శించుకున్నాను అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. అవును, అందులో తప్పే ఉంది. చాలాసార్లు దర్శించుకున్నాడు కదా, ఆయన చెప్పాడు కదా, నేను ఇంట్లో నా గడప దాటి బయటకు రాకముందు నేను క్రైస్తవాన్ని పాటిస్తాను, బయటకు వచ్చిన తర్వాత నేను అన్ని మతాలను గౌరవిస్తాను అంటాడు. తప్పే ఉంది. ఈ భారతదేశం ఉన్న ఒక్క మతతత్వ దేశం ఏం కాదు కదా, ఇది లౌకిక దేశం. ఇది ఎవరు నచ్చిన మతాలను వాళ్ళు పాటించవచ్చు, ఏ మతం పాటించిన కూడా ఉన్నారు. అంతేగాని బలవంతంగా వాళ్ళ మతాన్ని వాళ్ళ మీద రుద్దేసి వాళ్ళ ఆచారాలు సనాతన ధర్మం అని చెప్పేసి చెప్పడం ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మంలో బాల్య వివాహాలు ఉన్నాయి, సతీసాగమనం ఉంది, వితంతువుగా మళ్ళీ పెళ్లి చేసే పరిస్థితి లేదు. ఇలా లేదు కదా మనకి. సనాతన ధర్మం ముందు అర్థం తెలుసుకోవాలి ఎవరు మాట్లాడినా కానీ. సనాతన ధర్మం అనేది ఒకటి కాదు, అన్ని మతాలలో సనాతన ధర్మాన్ని పాటిస్తారు. సనాతన ధర్మం అంటే ఏంటి? పురాతనమైంది లేదా పాతదాన్ని సనాతన ధర్మం అంటారు. నిన్న వండుకున్న కూర వాళ్ళ పనికిరాదు. అదే ధర్మాన్ని పాటించాలంటే ఎట్లాగా? ధర్మాలు మారుతున్నాయి కదా, ఏ కారణం అనుగుణంగా ఆ కాలాన్ని మనం ఇది అవ్వాలి. అంతేగాని మడిగట్టుకుని ఒకే దాంట్లో కూర్చుంటే ఎట్లాగా? ఈ భారతదేశం ఉన్న ఒక్క మతతత్వ దేశం ఏం కాదు కదా, ఇది లౌకిక దేశం. ఇది ఎవరు నచ్చిన మతాలను వాళ్ళు పాటించవచ్చు, ఏ మతం పాటించిన కూడా ఉన్నారు. అంతేగాని బలవంతంగా వాళ్ళ మతాన్ని వాళ్ళ మీద రుద్దేసి వాళ్ళ ఆచారాలు సనాతన ధర్మం అని చెప్పేసి చెప్పడం ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మంలో బాల్య వివాహాలు ఉన్నాయి, సతీసాగమనం ఉంది, వితంతువుగా మళ్ళీ పెళ్లి చేసే పరిస్థితి లేదు. ఇలా లేదు కదా మనకి. సనాతన ధర్మం ముందు అర్థం తెలుసుకోవాలి ఎవరు మాట్లాడినా కానీ. సనాతన ధర్మం అనేది ఒకటి కాదు, అన్ని మతాలలో సనాతన ధర్మాన్ని పాటిస్తారు. సనాతన ధర్మం అంటే ఏంటి? పురాతనమైంది లేదా పాతదాన్ని సనాతన ధర్మం అంటారు. నిన్న వండుకున్న కూర వాళ్ళ పనికిరాదు. అదే ధర్మాన్ని పాటించాలంటే ఎట్లాగా? ధర్మాలు మారుతున్నాయి కదా, ఏ కారణం అనుగుణంగా ఆ కాలాన్ని మనం ఇది అవ్వాలి. అంతేగాని మడిగట్టుకుని ఒకే దాంట్లో కూర్చుంటే ఎట్లాగా? ఈ భారతదేశం ఉన్న ఒక్క మతతత్వ దేశం ఏం కాదు కదా, ఇది లౌకిక దేశం. ఇది ఎవరు నచ్చిన మతాలను వాళ్ళు పాటించవచ్చు, ఏ మతం పాటించిన కూడా ఉన్నారు. అంతేగాని బలవంతంగా వాళ్ళ మతాన్ని వాళ్ళ మీద రుద్దేసి వాళ్ళ ఆచారాలు సనాతన ధర్మం అని చెప్పేసి చెప్పడం ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మంలో బాల్య వివాహాలు ఉన్నాయి, సతీసాగమనం ఉంది, వితంతువుగా మళ్ళీ పెళ్లి చేసే పరిస్థితి లేదు. ఇలా లేదు కదా మనకి. సనాతన ధర్మం ముందు అర్థం తెలుసుకోవాలి ఎవరు మాట్లాడినా కానీ. సనాతన ధర్మం అనేది ఒకటి కాదు, అన్ని మతాలలో సనాతన ధర్మాన్ని పాటిస్తారు. సనాతన ధర్మం అంటే ఏంటి? పురాతనమైంది లేదా పాతదాన్ని సనాతన ధర్మం అంటారు. నిన్న వండుకున్న కూర వాళ్ళ పనికిరాదు. అదే ధర్మాన్ని పాటించాలంటే ఎట్లాగా? ధర్మాలు మారుతున్నాయి కదా, ఏ కారణం అనుగుణంగా ఆ కాలాన్ని మనం ఇది అవ్వాలి. అంతేగాని మడిగట్టుకుని ఒకే దాంట్లో కూర్చుంటే ఎట్లాగా?